నమ్మకమే లేదు. ఇక తన మాటల్ని నమ్మి నేను మన కుటుంబ పరువుని మంటలో కలపడానికి సిద్ధంగా లేనంతే. ఇంతమందికి బయట నుండి భోజనాలు తెప్పించడానికి టైం పడుతుంది కదా అత్తయ్య. ఎక్కడ కూడా భోజనం సిద్ధంగా ఉండదు. తయారు చేయించే తీసుకురావాలి. ఒక గంట, కేవలం 1 గంట మాత్రమే ఉంది మీ దగ్గర. పదండి, అందరికీ మనం భోజనాలు వడ్డిద్దాం. పదండి. నేను ఇంట్లో వంట చేసి తీసుకొచ్చాను కదా, దాన్ని కూడా నేను మూత పెట్టే తీసుకొచ్చాను. నా కారణంగా ఎలాంటి పొరపాటు జరగలేదు. మిగతా వాళ్ళకి నా మీద నమ్మకం లేదు, కానీ మీకైతే నా మీద నమ్మకం ఉంది కదా. ఖచ్చితంగా భోజనంలో వేరే వాళ్ళు. చూడండి, ఎదుటి వాళ్ళని దూషించడం మానేయండి. అన్నపూర్ణ అని భోజనాన్ని ఎందుకంటారో తెలుసా మీకు? అన్నపూర్ణ అంటే అర్థం ఏమిటంటే ఎదుటి వాళ్ళకి కన్న తల్లిలాగా భోజనం పెట్టడం అని. ఆ పనికి సంతోషించాలి. ఒకవేళ మీరు ఇదంతా ఎవరితో అయినా పోల్చుకోవడం కోసం చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం చేస్తున్నారంటే, అప్పుడు మీకు బయట వంట చేసే వాళ్ళకి అసలు తేడా ఏముంటుంది చెప్పండి? ఈ పనులు చేసేటప్పుడు మొహంలో సంతోషం కనిపించాలి, కానీ మీ మొహంలో నాకు కోపం కనిపిస్తోంది. ఈ భోజనం మీరు మళ్ళీ చేయాల్సి వచ్చిందని. ఒకవేళ సేవ చేసేటప్పుడు మొహంలో అలసట కనిపిస్తే ఇక దాని మీద శ్రద్ధ ఉన్నట్లు ఎలా అవుతుంది చెప్పండి? అయితే మీ దృష్టిలో నా కష్టానికి ఎలాంటి ఫలితం లేదు. ఈరోజు నేను ఫెయిల్ అయిపోయాను, అంతే కదా. శివతో పాటు పూజలో కూర్చోవాలని నువ్వు చాలా ఆశపడ్డావు కదా గంగా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈసారి నేను నిన్ను అస్సలు ఆపను. శివే స్వయంగా అంటాడు, నువ్వు నాతో పాటు పూజలో కూర్చోడానికి వీల్లేదు అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,